ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఉదయం అన్నా క్యాంటీన్ నందు 1000 మందికి అల్పాహార విందు ఏర్పాటు కార్యక్రమం నందు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 76 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా ఆగిపోయిన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 76వ జన్మదిన శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76 దాటి 76లో అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు చాలా కార్యక్రమాలు జరుపుకున్నాము. పేదలందరికీ ఈరోజు మన అన్న క్యాంటీన్లలో దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా మనం కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ మధ్యలో నిలబడిపోయిన ఈ ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన కాయగూరల మార్కెట్ను దాదాపు 51 కోటి రూపాయలకు దీన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆయన దాదాపు 4 సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడా బిల్లులు ఇవ్వని కారణంగా పని నిలబెట్టేసినాడు. ఆ పని నిలబెట్టినాడు కాబట్టి మరి ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉంది, మనం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి కదా అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళా కోరడం జరిగింది. ఆయన దాదాపు మళ్ళీ ఇప్పటికి 15 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసిన పనులకన్నిటికీ బిల్లులు చెల్లించడం జరిగింది. మళ్ళీ ఇంకా దాదాపు ఒక 30 కోట్ల రూపాయల పనులతో ఈ పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లులు ఇప్పించడం జరిగింది. మళ్ళా ఒకసారి దీనిని మనం పునఃప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రభుత్వం గమనించి పూర్తి స్థాయిలో దీనికి డబ్బులు ఇచ్చేదానికి పూర్తి స్థాయిలో ఉంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు మళ్ళీ దీన్ని టెంకాయ కొట్టి మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. మాతో మేము ఆయనతో మాట్లాడినప్పుడు 1 సంవత్సరంన్నర కాలంలో దీనిని పూర్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది, పై వర్క్ను తొందరగా చేసి 1.5 సంవత్సరము 2 నెలల కల్లా దీన్ని మీకు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కొంతవరకు ఆయనకు సహకారం మళ్ళీ వచ్చే పనులు చేసిన దాంట్లో కొంత బిల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన మార్కెట్ను మేము దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు గారు సహకరిస్తున్నారు. ఆయన చిరకాలము ఆయురారోగ్యంగా ఉండి ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ మాట నిజం కావాలని, ఆయన ఇంకా ఆయురారోగ్యంగా ఈ దేశానికి సేవ చేసేదానికోసం ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని, ఈ రాష్ట్రం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి, దాదాపు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి ఏది మాట్లాడినా కూడా దాని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నిరంతరం మనకు సహకరిస్తున్నాడు. ఆయన సహకారం వల్ల మనం పొద్దుటూరును అభివృద్ధి చేసుకునే దానికి మనం అన్ని రకాల ఆయనను ఉపయోగించుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్తూ ప్రొద్దుటూరులో మన ముస్లిం మైనారిటీ నాయకులకు సంబంధించి షేక్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్తార్ గారికి ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈ ప్రాంతంలో కానీ కడప జిల్లాలో కానీ ముస్లిం మైనారిటీకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆయన కమిటీలో కూడా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొంతమందికి ఆచారికి మన ఏదో విశ్వబ్రాహ్మణ దాంట్లో డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. వాల్మీకి దాంట్లో నల్లబోతల నాగరాజుకి ఇవ్వడం జరిగింది. మా ఉప్పర సంఘమాలకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కార్పొరేషన్లు పొద్దుటూరుకి స్థానం కల్పించడం జరుగుతుంది. కాబట్టి పొద్దుటూరు ప్రజలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి నమ్మకంతో మొన్న 2024లో ఓట్లేసి గెలిపించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి ప్రజలు సంసిద్ధులై ఉండాలి. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేస్తా ముందుకు పోతా ఉంటాము. మీరు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని కేవలం మీకోసమే ఉపయోగించుకుంటాం, కానీ మా సొంత ప్రయోజనాల కోసం ఏ ఒక్క సెకండ్ కూడా మేము మా సొంత ప్రయోజనాల కోసం వాడుకోం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే నిరంతరం వాళ్ళకే సర్వీస్ చేస్తాం తప్పక మేమేదో దీంట్లో ఉండమని మా స్వప్రయోజనాల కోసం ఒక్క రోజు కూడా దీనిని వాడుకునే ప్రసక్తి లేకుండా నిరంతరం ప్రజాభివృద్ధి కోసమే మా సమస్యను మా కాలాన్ని వెచ్చించి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకు
అల్పాహారము, మధ్యాహ్న భోజనము, ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు, ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దీవించడము, కేక్ కట్ చేయడము జరిగింది. మేమేం చెప్తున్నామంటే, ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క మాజీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గతంలో ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళలో రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలో వాళ్ళిద్దరికే పేరు దక్కింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎంత నీతివంతులో నేను 44 సంవత్సరాల నుంచి ఆయనతో ఇది చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, పొద్దుటూరుకు రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ తమ్ముళ్లకు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ ఒక మాట కూడా చెప్పకుండా ఎవరైనా ఏం చేస్తారంటే, ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటే మొత్తం భూమి అంతా కొనేసి వాళ్ళు ఏడైతే భూమి కొన్నారో ఆడ రోడ్డు పోనిస్తారు. మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఒక సెంటు భూమి కార్యకర్తలు కానీ, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ, వాళ్ళ కొడుకు కానీ ఒక సెంటు భూమి రింగ్ రోడ్డు లేదు. అదే మనకు ఎంత నీతిపరుడు అనేది మనకు ఒక ఆదర్శము, నిదర్శనం. అదే కాకుండా పొద్దుటూరులో నేను కూడా మున్సిపల్ చైర్మన్ గా 3 సంవత్సరాలు పనిచేసినాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 70-80 కోట్ల రూపాయలు డబ్బులు సంపదను సృష్టించి మున్సిపాలిటీలో నిల్వ ఉంచితే, మన ప్రభుత్వం పోతానే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70 కోట్లు కాకుండా ఇంకా 100 కోట్ల రూపాయలు అప్పు చేసి బ్యాంకుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఏం చేసినారు? ఒక కొత్త రోడ్ ఏమైనా ఇచ్చినారా? ఒక కొత్త అభివృద్ధి ఏమైనా చేసినారా? ఒక రోడ్ ఏమైనా వైడనింగ్ చేసినారా? ఆయన ఎక్కడైతే స్థలాలు కొంటాడో అక్కడ రోడ్లు వేసుకుంటాడో అక్కడ రోడ్డు వైడనింగ్ చేసుకుంటారు. అది కూడా ఇప్పుడు ఎరుగుండ్ల బైపాస్ రోడ్ ఉంది, గౌనికాడ నుంచి వాసవి సర్కిల్ వరకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. సెంటర్ లైటింగ్ అన్నాడు, రోడ్డు వైడనింగ్ అన్నాడు. ఆ పక్క వాళ్ళన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎకరా స్థలం కొని గోల్డ్ ప్లాజా కట్టినాడు. అది వేరే వాళ్ళ